విష్ణుమూర్తి సంబంధిత వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు ఎక్కువగా కనిపించే దృశ్యాలు ప్రశాంతమైన వాతావరణం, తులసి మాలలను తాకుతూ వీచే చల్లటి గాలి, స్వామివారి కోసం ప్రత్యేకంగా పూజించిన వివిధ రకాల పువ్వుల నుంచి వెలువడే సుగంధ పరిమళాలు, ఆ దేవదేవుడి కోసం సిద్ధం చేసి ఉంచిన రకరకాల నైవేద్యాల నుంచి వచ్చే కమ్మటి వాసనలు, వీటన్నింటినీ మించి చూపులను మరల్చనీయకుండా ఎంత చూసినా తనివి తీరని ముగ్ధ మనోహరమైన స్వామివారి విగ్రహం. జన్మజన్మల పాపాలను తొలగించే ఆ స్వామి దర్శనం ఎలాంటి బాధలనైనా తొలగించి నీకు నేనున్నానని ధైర్యమిచ్చే అభయహస్తం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్వామి వర్ణనకి కోటి జన్మలైనా సరిపోదు. అంతటి ప్రభావం ఉండటం వల్లనే ప్రతి ఒక్కరూ ఆ స్వామి ఆలయానికి పదే పదే వెళ్ళాలని పరితపిస్తుంటారు. ఆ తపన తాలూకు ఉచ్ఛస్థితి ఎలా ఉంటుందో చవి చూడాలంటే ఒక్కసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే మన దేశంలోని ఒక ప్రముఖ వైష్ణవాలయంలో ఈ పద్ధతికి భిన్నంగా జంతు బలులు ఇచ్చే ఆచారం ఉందని మీకు తెలుసా? పైగా ఇచ్చిన బలిని రుచికరంగా వండి నివేదిస్తారు కూడా. అక్కడ స్వామి ఉంటున్న ఆలయ స్థలం ఆయనది కాదని, వేరొకరి స్థలంపై ఆయన ఉంటున్నాడని తెలుసా? ఆ క్షేత్రం మరేదో కాదు, సాక్షాత్తు ఆ జగన్నాథుడు కొలువైన పూరీ క్షేత్రమే. ఈ మాట వినగానే చాలామందికి ఆశ్చర్యంగానూ వింతగానూ అనిపించడంలో తప్పు లేదు. మరి ఈ విషయాల వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటో తెలియాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. ఒరిస్సా టూరిజం అఫీషియల్ లోగోను గమనిస్తే పూరీ జగన్నాథుడి ఆలయం బొమ్మ ఉండి దాని క్రింద ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అని రాసి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. పూరీ ఆలయం ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఒక వైష్ణవ క్షేత్రమని. అటువంటి రహస్యాలలో పూరీలోని విమలాదేవి ఆలయం కూడా ఒకటి. ఒరిస్సా వాసులు, ఉత్తర భారతీయులు ఆ తల్లిని విమలాదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, విమలాదేవి మందిరం సాధారణ ఆలయం కాదు, అది ఒక శక్తిపీఠం. శక్తిపీఠాలు ఏర్పడటం వెనుక ఉన్న దక్షయజ్ఞం గాథ చాలామందికి తెలిసే ఉంటుంది. సతీదేవి మరణం తరువాత ఆమె శరీరాన్ని పట్టుకుని రోదిస్తున్న శివుడిని తిరిగి కర్తవ్యోన్ముఖుడిని చేయడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించాడు. అలా ఖండించబడిన ఆ తల్లి శరీర భాగాలు భారత ఉపఖండంలో వేర్వేరు చోట్ల పడ్డాయి. అలా పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఉద్భవించడం తెలిసిందే. మన పురాణాలు, వేదాల ప్రకారం శక్తిపీఠాలు మొత్తం 108 ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 51. వాటిలో అత్యంత శక్తివంతమైనవి 18. వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తారు. ఆ 18 శక్తిపీఠాల గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ మిగిలిన శక్తిపీఠాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అటువంటి ముఖ్యమైన 51 శక్తిపీఠాలలో ఒకటే పూరీ జగన్నాథుడి క్షేత్రంలో ఉన్న విమలాదేవి ఆలయం. ఈ క్షేత్రంలో ఆ జగన్మాత పాదం పడిందని తెలుస్తోంది. ఆ తల్లి ఆలయం పూరీ క్షేత్రంలో నైరుతి మూలన ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్వామివారి ప్రధాన గోపురానికి పశ్చిమం వైపున ఆ క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే రోహిణీ కుండ్ ప్రక్కనే విమలాదేవి ఆలయం ఉంటుంది. ఆమె విగ్రహం పూర్తిగా వెచ్చుకున్న కమలంపై కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, సాధారణంగా శక్తిపీఠాలలోని ప్రధాన ఆలయంలో ఇతర దేవతలు కనిపించరు. కానీ విమలాదేవి ఆలయంలో మూల విరాట్టు ప్రక్కనే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇక్కడ విమలాదేవి పరివార సమేతంగా క్షేత్రపాలకురాలిగా పూరీని రక్షిస్తోందని తెలుస్తోంది. సాధారణంగా వైష్ణవాలయాలలో క్షేత్రపాలకుడిగా శివుడు లేదా ఆంజనేయుడు ఉంటారు. శక్తిపీఠాలలో క్షేత్రపాలకుడిగా వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారుంటారు. మరి ఇక్కడ మాత్రం క్షేత్రపాలకురాలిగా అమ్మవారు ఉండటమేమిటి అనే సందేహం కలగవచ్చు.
ఆ విషయం తెలియాలంటే అసలు పూరి ఆలయం నిర్మితమయ్యే సమయంలో జరిగిన ఒక గాథ తెలియాలి. ఆ గాథను ఎక్కువగా విని ఉండరు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని చరిత్రలో స్వామివారి కళ్యాణం తరువాత అమ్మవార్లతో కొలువై ఉండటానికి అనువైన ప్రదేశాన్ని వెతికినప్పుడు ఆదివరాహ స్వామివారి ఆధీనంలోని ప్రదేశమైన వెంకటాద్రిని ఎంచుకోవడం, ఆయన వద్ద అనుమతి తీసుకుని తొండమాన్ చక్రవర్తి చేత ఆనంద నిలయాన్ని నిర్మింపజేసుకోవడం వంటి వివరాలు విని ఉంటారు. అదేవిధంగా పూరీ క్షేత్ర నిర్మాణ సమయంలో కూడా ఒక చారిత్రక ఘటన ఉంది. పూరీ క్షేత్రం కలియుగంలో 11వ శతాబ్దంలో కళింగ దేశాన్ని పాలించిన తూర్పు గంగరాజ వంశానికి చెందిన అనంతవర్మ చోడ గంగదేవ చక్రవర్తి కట్టించాడని అందరూ అనుకుంటారు. కానీ అది కొంతవరకే వాస్తవం. అనంతవర్మ కేవలం ఆలయాన్ని పునర్నిర్మితం మాత్రమే చేశాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న పూరీ ఆలయం. ఆయన 11వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఆలయ పునరుద్ధరణ దాదాపు 12వ శతాబ్ది ఆరంభంలో అనంత చోడగంగదేవ మనుమడైన అనంగ భీమదేవుడు పూర్తి చేశాడు. ఎంతో అద్భుతంగా అమిత పటిష్టంగా నిర్మితమైన ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన పుణ్యస్థలంగా నెలకొంది. ఆలయ పవిత్రతను కాపాడటానికి అనంగ భీమదేవుడు ఎన్నో నియమాలను ఏర్పాటు చేశాడు. ఏనాడో ఆయన పెట్టిన నియమాలే ఈనాటికి తూచా తప్పకుండా పాటించబడుతున్నాయి. అయితే పూరీ క్షేత్ర మూలాలు కృతయుగం నుంచి ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడి స్వామిని జగన్నాథుడిగానే కాకుండా నీలమాధవుడనే పేరుతో కూడా కొలుస్తారు. అలా ఎందుకో తెలియాలంటే కృతయుగంలో స్వామి లీలల గురించి తెలియాలి. ఆ కాలంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నేటి పూరీ ప్రాంతానికి కొద్ది దూరంలోని సముద్ర తీరానికి చేరి అక్కడి వేప చెట్టు క్రింద విశ్రమించారు. ఆ ప్రదేశం స్వామివారికి నచ్చి ఆయన వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో తన శక్తిని ఒక నీలమణి రూపంలో అక్కడ విడిచి వెళ్లారు. ఆ మణి ప్రకాశవంతంగా వెలిగిపోతూ కోరిన వారికి కోరిన వరాలను సమకూర్చడం మొదలుపెట్టింది. అది అలాగే కొనసాగితే భూమిపై ధర్మం వక్రమార్గం పట్టే ప్రమాదం ఉందని భయపడిన యమధర్మరాజు ఆ మణి ఎవరికీ కనపడకుండా అక్కడే భూమిలో కలిసిపోయేలా చేశాడు. అలా భూమిలో కలిసిన ఆ నీలమణి శక్తి ప్రక్కనే ఉన్న వేప చెట్టులోకి చేరి అందులోంచి ఒక విష్ణు రూపం బయటకు వచ్చింది. ఆ యుగంలో మాళవ రాజ్యాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దానగుణ సంపన్నుడు. కానీ ఎన్ని దానాలు యజ్ఞ యాగాదులు చేసినా ఆయన మనస్సులో ఏదో అలజడి ఆందోళనలతో సతమతమయ్యేవాడు. సరిగ్గా ఆ సమయంలో తన రాజ్యానికి సమీపంలోని అడవులలో ఒక రహస్య ఆలయం ఉందని, అక్కడ చాలా శక్తివంతమైన విష్ణు స్వరూపం ఉందని ఒక యాత్రికుడి ద్వారా తెలుసుకున్నాడు. అయితే ఆ ఆలయం ఉన్న ప్రదేశం కేవలం అక్కడి శబర గిరిజన రాజైన విశ్వావసుడికి మాత్రమే తెలుసని అర్థమై ఆ ఆలయం జాడలు కనుక్కుని రమ్మని తన ఆస్థాన పురోహితుడి కుమారుడు విద్యాపతిని పంపించాడు. అలా వెళ్లిన విద్యాపతి ముందుగా విశ్వావసుడి కూతురైన లలితను ప్రేమించి పెళ్లాడాడు. వారి వివాహం జరిగిన తరువాత అడవిలో రహస్యంగా ఉన్న జగన్నాథుడి విగ్రహాన్ని తనకు చూపించమని ప్రాధేయపడ్డాడు. అల్లుడి కోరికను కాదనలేక అతని కళ్లకు గంతలు గట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్లాడు విశ్వావసుడు. దారి తెలుసుకునేందుకు విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవాలు జారవిడిచాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలిసింది. వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెట్టాడు. ఎంతో ఆశతో రాజు అడవికి చేరుకునేలోగా ప్రకృతి వైపరీత్యం ఏర్పడి అక్కడి విగ్రహాలు మాయమయ్యాయని తెలిసింది. ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేశాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. నేటి పూరీ ఆలయం ఉన్న ప్రదేశాన్ని నీలాచలం అంటారు. నేటికి పూరీ ఆలయంలో కృతయుగం నాటి ఆ నరసింహస్వామి విగ్రహాన్ని దర్శించవచ్చు. ఆ స్వామి దర్శనంతో మోక్షప్రాప్తి పొందవచ్చని తెలుస్తోంది. ఒకనాడు రాజు అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ఒడ్డుకు వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశించాడు.
ఆ విగ్రహాల తయారీకి స్వయంగా విశ్వకర్మ రావడం, ఆయన కొంత గడువు నిర్ణయించి కొన్ని షరతుల మధ్య ఒక మూసి ఉన్న గదిలో విగ్రహాలు చెక్కడం ప్రారంభించగా భార్య తొందరపెట్టడంతో గడువు తీరకమునుపే రాజు గది తలుపులు తెరవడంతో విగ్రహాలు అసంపూర్ణంగా ఆగిపోవడం వంటి విషయాలు తెలిసే ఉంటాయి. అలా తయారైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల విగ్రహాలను నీలగిరిపై ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. అయితే నీలాచలం మీద రాజు అశ్వమేధయాగం చేస్తున్న సమయంలో అక్కడ కొలువై ఉన్న విమలాదేవి ఆశీస్సులు తీసుకుని స్వామివారి విగ్రహాలు కనిపిస్తే అక్కడే ప్రతిష్ఠిస్తానని అమ్మవారిని ప్రార్థించాడు. ఆ తల్లి దానికి అంగీకరించి స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకురాలిగా నిలుస్తానని వరమిచ్చినట్లు పురాణ గ్రంథాలలో పేర్కొనబడి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విధంగా నాడు విమలాదేవి సమక్షంలో నిర్మితమైన జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవిల విగ్రహాలకు ఆ తల్లే రక్షగా నిలబడింది. అందుకు కృతజ్ఞతగా స్వామి కూడా కాలభైరవ అంశతో తల్లికి రక్షగా ఉంటున్నట్లు పురాణాలలో పేర్కొనబడి ఉంది. ఆ తల్లి తానుండే ప్రదేశాన్ని జగన్నాథుడికి ఇవ్వడంతో నేటికి అక్కడ తొలిగా విమలాదేవి దర్శనం చేసుకున్న తరువాతే స్వామివారిని దర్శించాలని, లేకపోతే పూరి వెళ్లిన ఫలితం ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇదే విధమైన కట్టుబాటు తిరుమల క్షేత్రంలో కూడా ఉంది. ముందుగా భూవరాహస్వామిని దర్శించుకున్న తరువాతే వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాలని స్వామియే స్వయంగా శాసనం చేశారు. చాలా మందికి ఈ విషయం తెలియక నేరుగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళిపోతుంటారు. ఆ తప్పు పూరిలో కూడా జరగకూడదని అనుకున్నారో ఏమో. భక్తులు పూరి క్షేత్రంలో అడుగుపెట్టిన తరువాత మొదట విమలాదేవి దర్శనం తరువాతే తక్కిన దేవతల దర్శనమయ్యేలా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేశారు ఆలయ నిర్వాహకులు. అంతేకాదు, పూరి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ లభించే మహాప్రసాదం. స్వామివారికి చాలా రకాల పిండి వంటలు, అన్నం, కూరలు వండి నివేదన చేస్తారు. అయితే అలా స్వామివారికి నివేదన చేసిన నైవేద్యం వెంటనే మహాప్రసాదంగా మారదు. ఆ ప్రసాదం విమలాదేవికి కూడా నివేదిస్తారు. అప్పుడు మాత్రమే అది మహాప్రసాదంగా మారుతుంది. ఆ తరువాతే భక్తుల వితరణకి వెళుతుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఇక్కడొక విశేషం ఏమిటంటే, విమలాదేవికి మాంసం, చేపలతో చేసిన వంటకాలను కూడా నివేదిస్తారు. ఇది కొంత వింతగా అనిపించినా దీనికి ఒక చరిత్ర ఉంది. పూరి క్షేత్రంలోని విమలాదేవి అత్యంత మహిమగల శక్తిపీఠమే అయినా అప్పట్లో ఆ తల్లిని సాధారణ భక్తులెవరూ పూజించేవారు కాదు. ఆమె శక్తి స్వరూపిణి కావడంతో తాంత్రికులు మాత్రమే కొలిచేవారు. తాంత్రిక సాధకులు పూరి క్షేత్రానికి కేవలం విమలాదేవి దర్శనం కోసము, అక్కడ మంత్రజపాలు చేసుకోవడం కోసం మాత్రమే వస్తారు. ఈనాటికి అక్కడ అదే వాతావరణం కనిపిస్తుంది. అయితే అప్పట్లో తాంత్రికులు విమలాదేవికి నిత్యం జంతుబలులు ఇస్తూ తంత్ర సాధన కోసం వివిధ రకాల పూజలు చేస్తుండేవారు. వారితో పాటు స్థానికంగా ఉండే గిరిజనులు కూడా ఆ తల్లిని పూజించేవారు. అందుకే నేటికి పూరి క్షేత్రంలో పనులన్నీ ఆ గిరిజనుల కుటుంబాల వారే చేస్తారు. ముఖ్యంగా స్వామివారి విగ్రహాలకు రహస్యంగా పూజలు చేసిన గిరిజన రాజు విశ్వావసుడి వారసులే ఆలయంలో స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే విభాగంలో ఆలయ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. ఇక నాడు ఇంద్రద్యుమ్న మహారాజుకు సహకరించిన బ్రాహ్మణ యువకుడు విద్యాపతి వారసులే ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. స్వామివారికి శాకాహారం నివేదిస్తూ అమ్మవారికి మాత్రమే మాంసాహారం సమర్పించడంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే అమ్మవారికి బలులు సమర్పించి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టే విధానం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. విమలాదేవికి జరిపే ఈ తంతు గురించి జనబాహుళ్యంలో పెద్దగా తెలియదు. పూరి క్షేత్రంలో రహస్యంగా ఉంచబడిన విషయాలలో ఇది కూడా ఒకటి. తొలినాళ్లలో కొన్ని నెలల పాటు విమలాదేవికి పూర్తిగా మాంసాహారం నివేదించడం ఆపివేయడంతో రోజురోజుకు అమ్మవారి విగ్రహంలో ఉగ్రత్వం పెరుగుతూ దేవీ నవరాత్రుల సమయానికి అత్యంత భయంకరంగా మారిందని చరిత్ర విదితం. ఆ సమయంలో నిత్యం పూజించే పూజారి కూడా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళలేకపోయేవాడు.
గర్భాలయంలోకి అడుగుపెట్టగానే అతని శరీరంలోని శక్తి హరించుకుపోయి మూర్ఛబోయేవాడని తెలుస్తోంది. అప్పుడు తమ తపోశక్తితో కొంతమంది తాంత్రికులు జరిగిన దోషాన్ని గ్రహించి వెంటనే అక్కడి అమ్మవారికి బలులు ఇచ్చి వివిధ రకాల శాంతులు చేసిన తరువాతే ఆ తల్లి శాంతించిందని తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి కొన్ని ప్రత్యేక రోజులలో ఈ క్రతువు జరిపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో ఆఖరి రోజున జంతుబలి ఖచ్చితంగా ఇస్తారు. నేటికి దేవీ నవరాత్రుల సమయంలో పూరీ క్షేత్రానికి వెళ్లిన వారు విమలాదేవి ముఖంలో ఉగ్రత్వం గమనించవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే ఆలయంలో ఈ తంతు జరుగుతున్న విషయం స్థానికులకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే విమలాదేవి కోసం వినియోగించే మేక వంటి జంతువులను ఎవరికీ తెలియని ప్రదేశంలో ప్రత్యేకంగా పెంచుతారు. ఇక చేపలను పవిత్రమైన రోహిణీ కుండ్లో పెంచినవి మాత్రమే వినియోగిస్తారు. ఈ తంతు జరిగే సమయంలో భక్తులకు దర్శనాలు ఆపివేస్తారు. ముందుగా స్వామివారికి శాకాహార నైవేద్యాన్ని సమర్పించిన తరువాత స్వామివారి విగ్రహాలను పరదాలతో మూసివేసి మరో ద్వారం నుంచి బలి ఇచ్చే జంతువును తీసుకువచ్చి తాంత్రికులు మంత్రజపం చేస్తుండగా అమ్మవారి ముందు కొంత దూరంలో ఉండే సింహం విగ్రహం దగ్గర దానిని బలి ఇస్తారు. ఎప్పుడైతే ఆ జంతువు నెత్తురు సింహంపై పడుతుందో అప్పుడు అమ్మవారి ముఖంలోని ఉగ్రత్వం కొంతవరకు తగ్గుతుందని చూసిన పూజారులు చెబుతున్నారు. ఇక ఆ బలితంతు పూర్తయిన వెంటనే వంటలు మొదలుపెట్టి ఆ మాంసంతో పాటు చేపల కూరను కూడా అమ్మవారికి నివేదిస్తారు. ఆ తరువాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారని చెబుతున్నారు. మన దేశంలో నేటికి ఆలయ ధర్మాలను ఆచారాలను ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా నిష్ఠగా పాటించే అతి కొద్ది ఆలయాలలో పూరీ క్షేత్రం కూడా ఒకటి. ఒక్క విమలాదేవి ఆలయంలో మాత్రమే కాదు, అసలు పూరీ క్షేత్రంలో ఎన్ని వింతలు రహస్యాలు ఉన్నాయో అందులో పనిచేసే వ్యక్తులకే పూర్తిగా తెలియదు. ఒక్క ప్రధాన అర్చకుడికి మాత్రమే ఆ విషయ పరిజ్ఞానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే పూరీ క్షేత్రం ఒక శక్తి కేంద్రంగా దృఢంగా నిలబడి నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను రక్షించే కవచంగా నిలిచింది. కృష్ణం వందే జగద్గురుం. అవకాశం ఉన్నవారు మెంబర్స్గా చేరి ఛానల్కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.